ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. క్రమం తప్పకుండా ఈ ఉదయకాలపు ధ్యానాలు వింటున్నారని, దీవించబడుతున్నారని నమ్ముచు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారి మరో శిష్యుడైన కనానీయుడైన సీమోను గురించి ధ్యానం చేద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో సీమోను అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదండి. ఒకరు సీమోను పేతురు అయితే మరొకడు కనానీయుడైనటువంటి సీమోను అనమాట. కనానీయుడైన సీమోను వేరు, సీమోను పేతురు వేరు అని మనం ముందుగా గ్రహించాలండి. అయితే వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభువారి శిష్యులేనమాట. ఈరోజు మనం ధ్యానించే శిష్యుడు ఎవరంటే కనానీయుడైనటువంటి సీమోను అనమాట. ఈ కనానీయుడైనటువంటి సీమోను పేరు బైబిల్లో 2 విధాలుగా వ్రాయబడి ఉందండి. మత్తయి 10:4 కనానీయుడైన సీమోను అని ఉంటే, లోక 6:15 జెలోతే అనబడిన సీమోను అని వ్రాయబడి ఉందండి. కనానీయుడైన సీమోను అంటే ఇతని పేరు సీమోను, ఇతని ఊరు పేరు కానాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు కనాను అనే ఊరిలో ఒక వివాహానికి అటెండ్ అయ్యాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఆ కానాను ఊరికి చెందినటువంటి వాడే ఈ కనానీయుడైన సీమోను అనమాట. అలాగే ఇతని పేరు జెలోతే అనబడిన సీమోను అని కూడా ఉంటుందండి. జెలోతే అంటే మతాభిమాని అని లోక 6:16 చదువుతామండి. ఆ రోజుల్లో యూదుల్లో కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి వారి మీద బలవంతంగా ఏలుబడి చేస్తున్నటువంటి రోమీలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి వీళ్ళ గ్రూపు లేక వీళ్ళ తిరుగుబాటు ఒక ఉగ్రవాదుల ఉద్యమంగా, ఉగ్రవాదుల తిరుగుబాటుగా మారిపోయిందనమాట. మరో విధంగా చెప్పాలంటే రోమీల పరిపాలనలో నుండి యూదులను విడిపించడం కోసం కత్తి పట్టి ఒక ఉగ్రవాద ఉద్యమాన్ని నడిపేటటువంటి ఆ యొక్క టీంలో మెంబర్గా ఉన్నటువంటి వాడే ఈ జెలోతీయుడు అనబడిన సీమోను అనమాట. ఇటువంటి వాడిని కూడా ప్రభు మార్చగలిగాడు, తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అని మనం దేవుని స్తుతించాలండి. కత్తితో ఏమీ సాధించలేమయ్యా, సాత్వికంతో, సహనంతో, ప్రేమతో మాత్రమే ఎవరినైనా మార్చవచ్చు, ఏదైనా సాధించవచ్చు అని ప్రభువారు బోధించుండుంటాడు. ఆ బోధలకు ఆకర్షించబడి క్రీస్తుకు దగ్గరై శిష్యుడిగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి బోధించిన బోధ మనం ఒకసారి ఆలోచన చేస్తే కత్తితో ఏమీ సాధించలేము, అయితే సువార్తతో మాత్రమే, ప్రేమతో మాత్రమే ఏదైనా సాధించవచ్చు అని ఆయన బోధిస్తూ ఉండేవాడు. పేతురు కూడా ఒకసారి ఆవేశంతో గెత్సెమనే వనంలో కత్తి పట్టుకుంటే ప్రభు నివారించాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52 మీరు చదివితే గనక పేతురుతో మాట్లాడుతూ, పేతురు నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశించిపోతారని చెప్పాడు. అంటే కత్తి పట్టుకుని ఆవేశంతో ఇతరులను చంపి ఏదో సాధించేద్దాం అనుకునే సీమోను పేతురుని కానీ, జెలోతీయుడని సీమోను కానీ ఇద్దరినీ కూడా ప్రభు మార్చగలిగాడు, ఆయన శిష్యులుగా చేర్చుకోగలిగాడు. ఈనాడు ఎంతోమంది గోండాలు, రౌడీలు, కిరాతకులు చెప్పే సాక్ష్యం ఏమిటంటే, అయా పోలీస్ స్టేషన్స్, కోర్టులు, చెరసాలలో మార్చలేని మా జీవితాల్ని క్రీస్తు ప్రేమ మార్చివేసిందండి అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. అంటే మన దేవుడు ఎటువంటి ప్రమాదకరమైన వ్యక్తులనైనా మార్చగలడో. అపోస్తల కార్యాల గ్రంథంలో సౌలును కూడా పౌలుగా మార్చి గొప్ప సువార్త పరిచర్య చేయించాడు కదా అండి. ఈ జెలోతే అనబడిన సీమోను జీవితంలో నుండి 2 విషయాలు ఒకసారి ఆలోచన చేద్దామండి. మొదటిగా ఇతను ఐగుప్తు దేశంలో, ఉత్తర అమెరికాలో, ఇంగ్లాండ్లో 3 దేశాల్లో సువార్త ప్రకటించి వేలాది మందిని రక్షణలోకి నడిపించాడండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఏ రోమీల ఆధిపత్యం నుండి యూదులను విడిపించాలని ఉగ్రవాద ఉద్యమంలో చేరాడో ఆ ఉద్యమంలో జాయిన్ అవటం ద్వారా తను ఏమీ సాధించలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైన తర్వాత అదే రోమీలకు సువార్తను ప్రకటించి వందలాది మంది రోమీలను రక్షణలోకి నడిపించాడు. అంటే కత్తి కంటే క్రీస్తు సువార్త పదునైనది అని మనకు అర్థమవుతుందన్నమాట. ఇతని పరిచర్య ద్వారా అనేక మంది రోమీలు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడిగా చేర్చుకున్నారు. సువార్త ప్రకటన ద్వారా మార్పు చెంది ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారండి. అలాగే రెండవదిగా ఇతని జీవితంలో నుంచి మనం మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇతని పరిచర్య ద్వారానండి అనేక మంది గుంపులుగా మార్పు చెందుతూ ఉంటే చూసి వార్చలేనటువంటి ఒక రోమా ప్రతినిధి క్రీస్తు శకం 61వ సంవత్సరంలో మే నెల 10వ తారీఖున ఈ కనానీయుడైనటువంటి సీమోను బంధించి 2 చేతులు విరిచేసి సిలువ వేసి చంపించేశాడండి. ఉగ్రవాదిగా జీవించి దేశం కోసం ప్రాణం పెట్టాలనుకున్న ఇతన్నే
క్రీస్తు శిష్యుడిగా ప్రభు మార్చి సువార్త ప్రకటింపచేసి చివరికే క్రీస్తు కోసం ప్రాణం పెట్టే విధంగా, ఒక హతసాక్షిగా మారే విధంగా దేవుడు ఇతను వాడుకున్నాడండి. లోకాసువార్త 10:20 ప్రకారంగా జీవ గ్రంథంలో ఇతని పేరు నమోదయింది మనం చెప్పాలండి. మరి మనం కూడా తాత్కాలిక ప్రయోజనాల కోసం పోరాటం చేసేదానికంటే పరలోకంలో చేర్చే క్రీస్తు సువార్త కొరకు పోరాటం చేసి అనేక మందిని పాపం నుండి, శాపం నుండి విడిపించి పరలోకానికి హక్కుదారులుగా చేయాలండి. అలాంటి శక్తి సామర్థ్యాలు జెలోతే అనబడిన సీమోనికి దేవుడిచ్చాడు. ఈనాడు మీకు నాకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఆ విధంగా అనేక మందిని క్రీస్తు సువార్త తట్టు తిప్పేవారంగా, పరలోకం చేర్చేవారంగా మనల్ని తన సాధనాలుగా దేవుడు దీవించి వాడుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.